భాగ్యనగరం ప్రజలతో కిటకిటలాడుతోంది. జనాభాలో దేశ రాజధాని ఢిల్లీని మించిపోయింది. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లెక్కల ప్రకారం సిటీలో చదరపు కిలోమీటర్లకు 18,000కు పైగా నివసిస్తున్నారు. ఇక డెస్టినేషన్ సిటీగా హైదరాబాద్ మారింది. విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలిక వస్తువుల కల్పన, సెక్యూరిటీ ఇక్కడ ప్రజల రిసీవింగ్తో హైదరాబాద్లో ఉండటానికి ఆసక్తి కనబరుస్తున్నారు ఇతర ప్రాంతాల ప్రజలు. హైదరాబాద్ మహానగరంలో జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీని కూడా అధిగమించి ముందంజలో ఉంది. ఢిల్లీ మహానగరంలో ప్రతి చదరపు కిలోమీటర్కు 11,313 మంది నివసిస్తుండగా హైదరాబాద్ జనసాంద్రత 18,161గా నమోదైంది. అంటే భాగ్యనగరంలో ప్రతి చదరపు కిలోమీటర్ పరిధిలో 18,000 మందికి పైగా నివసిస్తున్నారు. మన దేశంలో అత్యధికంగా జనసాంద్రత ఉన్న మహానగరం ముంబై. అక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు 28,508 మంది ఉంటున్నా తక్కువ కాలంలోనే ఎక్కువ జనసాంద్రత కలిగిన సిటీగా హైదరాబాద్ నిలుస్తోంది. లివింగ్ కాస్ట్, పర్యావరణం, కనెక్టివిటీ, ట్రాఫిక్, విద్యుత్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ, తెలుగువారి రిసీవింగ్ వంటి వాటి వల్ల ఎక్కువ మంది హైదరాబాద్ లోనే స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారు. భారత్లోని ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడ నివసిస్తున్న వారు ఉన్నారు. I'm from Delhi. I just moved to Hyderabad like a couple of months back, 5 to 6 months. I have been here before, like 2 years ago I was here for an internship, but I ended up back in Hyderabad because I love how the city functions. I love the culture, I love the people. People are so welcoming here, the connectivity is great, and even though I was born and brought up in Delhi, my mother tongue is Telugu, even though I don't know Telugu much. I've been in Hyderabad from past 5 days, and it has been amazing that my 5 days is the air is good and the food is good, the local food is good, and we have tried different cuisines over here. We went to Shadab Biryani as well. We are trying to go to Nimra Cafe, and so we are planning tonight. But the people, the ingredient, and the everything, if I compare back to my home, Hyderabad have blew me up. They have blew my mind. It is amazing. హైదరాబాద్ లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగం, సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత కారణంగా విద్యార్థులను, వ్యవస్థాపకులను అమితంగా ఆకర్షిస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్. 2011-2031 మధ్య జాతీయ జనాభాలో రాష్ట్ర వాటా 0.23% తగ్గుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. 39 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువ జనాభా తగ్గే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ మహానగరం కూడా ఏంటంటే అన్ని సంస్కృతులకు, అన్ని ఆచార సాంప్రదాయాలకు విలువలను గౌరవం ఇస్తూ ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యలు కూడా లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో ఎటువంటి గొడవలు కూడా, అంటే మన దేశంలో మిగతా చోట్ల స్థానికులకు స్థానికేతరుల మధ్య కొంత వైరుధ్యం, ఘర్షణ ప్రభావాన్ని మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఇవాళ హైదరాబాద్ నగరానికి ఒకసారిగా చూసుకుంటే ఇవాళ మనకు కేరళ స్ట్రీట్స్ కావచ్చు, లేకుంటే మహారాష్ట్ర నుంచి కావచ్చు, లేదంటే ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా. I came to Hyderabad in 2022 to pursue my masters here in University of Hyderabad, and then within 6 months I was in love with the city, the food, biryani of course, and I made a lot of friends, and then I developed a sense of love and affection for Hyderabad. 2036 నాటికి రాష్ట్రంలో యువ జనాభా తగ్గి వృద్ధుల జనాభా పెరిగిపోనుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. దేశం అభివృద్ధి చెందాలంటే యువ జనాభా కీలకం. అలాంటిది తెలంగాణలో 2011తో పోలిస్తే 2036 నాటికి 34 ఏళ్లలోపు ఉండేవారి సంఖ్య తగ్గిపోనుంది. అదే సమయంలో వృద్ధుల జనాభా పెరగనుంది. జనాభా నియంత్రణ విధానాలను అనుసరించడం వల్ల జననాల రేటు తగ్గిపోవడమే కారణమంటున్నారు విశ్లేషకులు. జనాభా సంఖ్యలో వచ్చే మార్పులు సామాజికంగా, ఆర్థికంగా ప్రభావం చూపుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్.